హైదరాబాద్ రోజు రోజుకు ట్రాఫిక్తో ఉక్కిరిబిక్కిరవుతున్న నగరం. కానీ ఈ ట్రాఫిక్ వెనుకల ఉన్న అసలు కథ ఏమిటో ఇక్కడున్న అధికారిక గణాంకాలే చెబుతున్నాయి. తెలంగాణ రవాణా శాఖ తాజా గణాంకాల ప్రకారం చూస్తే రాష్ట్రంలో నమోదైన మొత్తం వాహనాల సంఖ్య 1,64,64,507. వాటిలో అత్యధికంగా 1,52,52,564 ద్విచక్ర వాహనాలు ఉంటే కార్లు మాత్రం 23,47,479. ఇక ఆ తర్వాత ట్రాక్టర్లు, గూడ్స్ వాహనాలు, ఆటో రిక్షాలు కూడా చాలా వరకు ఉన్నాయి. మొత్తం నమోదైన వాహనాల్లో దాదాపుగా 73% ద్విచక్ర వాహనాలే. కార్లు సుమారుగా 13.5%, మిగిలిన వాటా ట్రాక్టర్లు, గూడ్స్ వాహనాలు, ఆటోలు తదితర వాహనాలదే. ఇక వాహనాల సంఖ్య భారీగా పెరుగుతోంది. దానివల్ల ట్రాఫిక్ కూడా పెరిగిపోయి చాలా ఇబ్బందిగా మారుతుంది అనడానికి ఒక ప్రధాన కారణం. అయితే ఇదొక్కటే కారణం కాదు. రోడ్ల సామర్థ్యం, సిగ్నల్ నిర్వహణ, ప్రజా రవాణా వినియోగం, నగర విస్తరణ వంటి అంశాలు కూడా చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. హైదరాబాద్ లాంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో వాహనాల పెరుగుదల మౌలిక సదుపాయాల అభివృద్ధి కంటే వేగంగా ఉంటే చాలా బాగుంటుంది. ట్రాఫిక్ సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ విశ్లేషణ తెలంగాణ రవాణా శాఖ విడుదల చేసిన అధికారిక గణాంకాల ఆధారంగానే రూపొందించబడింది. ఇక మీ ప్రాంతంలో ట్రాఫిక్కు ప్రధాన కారణం ఏమిటి? కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి డేటా ఆధారిత విశ్లేషణల కోసం జనహిత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.